హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంప్లీట్లీ iOS 18 అప్డేట్, దాని ఫీచర్స్ అండ్ అవి ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, అసలు అప్డేట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో దాని మీద ఫోకస్ చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వంశీ భయ్య. ఎందుకంటే నేను ఎప్పుడైతే iOS 18 అప్డేట్ గురించి వాట్సాప్ స్టేటస్లో పెట్టానో ఆయన వెంటనే నాకు రియాక్షన్ ఇచ్చారు. సో మీరెందుకు ఈ వీడియో చేయకూడదు అని. సో ఆయన ఐడియా వల్లే నేను చేస్తున్నాను. సో లేకపోతే యాక్చువల్ నాకు థాట్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వంశీ భయ్య. యాక్చువల్గా మా భాషలో వాట్సాప్లో నేను సన్మానం చేయడం జరిగింది. కింద మీరు వాట్సాప్లో చూస్తున్నారు కదా స్టిక్కర్, ఆ రూపంలో ఆయనకి సన్మానం చేసేసాను. ఆ కార్యక్రమం కూడా అయిపోయింది. నెక్స్ట్ మా గిరీష్ భయ్య, ఈయన గురించి తెలిసిందే కదా, లవ్ ఎక్కువ నేనంటే. సో నేను ఎప్పుడైతే స్టేటస్ పెట్టానో ఆయన వెంటనే నేను ఏదో ఎక్స్పెక్ట్ అయిపోయాను అనుకున్నాడు. సో మీకు ఎప్పుడైనా ఏమైనా తెలియకపోతే నాకు చెప్పండి బ్రో, ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు కదా అని అడిగితే చూడండి ఆయన ఏం రెస్పాన్స్ ఇచ్చారో. అలా ఉంటుంది మా బాండింగ్. ఏదేమైనా కానీ మా వంశీ బాయ్కి, గిరీష్ బాయ్కి నేనంటే మామూలు లవ్ కాదు. ఎందుకంటే నేను స్టేటస్ పెడితే వెంటనే టక్కుమని వేసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ అసలు అప్డేట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అసలు ఒక్కొక్క ఫీచర్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, మెయిన్ ఫీచర్స్ మీద మాత్రమే నేను ఫోకస్ చేశాను. సో మిగిలినవి చాలా ఉంటాయి, అవి మీరు చూసుకోవచ్చు సైట్లో. నేను కూడా సైట్లోనే చూశాను కొన్ని. సో అవి ఇక్కడ చెప్తున్నాను మీకు అంతే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఫీచర్స్ ఈ iOS 18 అప్డేట్తో వచ్చాయో నేను మీకు చెప్తాను. తర్వాత స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. సో ఈ iOS 18 అప్డేట్లో వచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమైజేషన్ మీద ఫోకస్ చేశారు. ఇంతకుముందు iPhone 18 కంటే ముందు కస్టమైజేషన్ ఫీచర్స్ చాలా తక్కువ, చాలా తక్కువ ఉండకంటే అసలు లేవు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడేదో నా లాక్ స్క్రీన్ మీద కానీ వాల్పేపర్ మీద కానీ మీరు ఇలా క్లియర్గా నా ఫోటో చూస్తున్నారు. కానీ నార్మల్ ఇంతకుముందు ఏమయ్యంటే ఈ యాప్స్ అనేవి మొత్తము ఈ ఫోటోని కవర్ చేసేవన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే కంప్లీట్లీ కస్టమైజేషన్, హోమ్ స్క్రీన్ ఒకటి, ఫోటో గ్యాలరీ, మన ఫొటోస్ లైబ్రరీ ఉంది కదా, దీని కస్టమైజేషన్ కూడా ఇంతకు ముందు లేదు. అది ఎలా కస్టమైజ్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనకి ఇక్కడున్న యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ని ఎలా లాక్ చేసుకోవాలి, ఎలా లాక్ పెట్టాలి అండ్ హైడ్ చేయాలి. కొన్ని యాప్స్ మనం హైడ్ చేయాలనుకుంటే కనుక హైడ్ చేసుకోవచ్చు, అది ఎలా చేయాలి. తర్వాత సిరికి కమాండ్స్ త్రూ ఎలా మనం ఫోన్ని ఆపరేట్ చేయొచ్చో కూడా ఇందులో చెప్తాను. కాకపోతే సిరి ఇందులో వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్లో ఉంది కాబట్టి సిరితో నేనేం చేయలేను. సో అది మీరు ట్రై చేయొచ్చు, నేను చెప్తాను, బట్ ప్రాసెస్ చెప్తాను. అండ్ తర్వాత వచ్చేసి కంట్రోల్ సెంటర్, మీకు కంట్రోల్ సెంటర్ తెలిసిందే కదా. సో ఈ కంట్రోల్ సెంటర్లో ఈ ఆప్షన్స్ని కానీ ఈ విడ్జెట్స్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా మూవ్ చేసుకోవాలి, ఏమేమి మ్యాచ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. అవే కాకుండా మెసేజెస్. సో మెసేజెస్ కూడా మనం ఫ్రెండ్స్కి నార్మల్గా సిరికి హే సిరి సెండ్ మెసేజ్ టు సో అండ్ సో దిస్ పర్సన్ అని చెప్తే వాట్ మెసేజ్ యూ వాంట్ టు సెండ్ అని అడుగుతుంది. మీరు ఆ మెసేజ్ కూడా వాయిస్లో చెప్తే అది టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఏం చెప్తే అది టెక్స్ట్గా కన్వర్ట్ చేసి అది ఆ పర్సన్కి, స్పెసిఫిక్ పర్సన్కి పంపిస్తుంది అనమాట. సో అలా వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే లాక్ స్క్రీన్ మీద మీకు తెలిసిందే, మనకి లాక్ స్క్రీన్ ఇంతకుముందు ఏంటంటే ఆటోమేటిక్గా కింద మనకి టార్చ్ ఆన్ లాక్ స్క్రీన్, అది కెమెరా ఆప్షన్ ఉండేది లాక్ స్క్రీన్ మీద. సో ఆప్షన్స్ ఇంతకుముందు రిమూవ్ చేసే ఆప్షన్ ఉండేది కాదు. సో ఈ అప్డేట్లో ఆ రెండు కూడా మనం తీసేయచ్చు. అది ఎలా తీయచ్చు కూడా నేను చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి. సో పాస్వర్డ్స్ కూడా. సో ఇదేంటి అంటే నేను ట్రై చేయలేదు, బట్ చెప్తాను ఇది దేనికో కూడా. అండ్ మోర్ ఓవర్ గేమింగ్, నేనైతే పెద్ద ఆటగాన్ని కాదు. సో ఆటగాళ్ళు ఉన్నారు, ఆ ఆటలు వేరు. సో నేనైతే గేమింగ్స్ గురించి ఎక్కువ చూడలేదు. సో నేనైతే ఏమైతే నాకు ఇంపార్టెంట్ అనిపించాయో అవి మీకు చెప్తాను ఖచ్చితంగా, ప్రతిదీ మిస్ అవ్వకుండా. సో చూడండి. సో ఫస్ట్ ఏంటంటే iPhone iOS 18 అప్డేట్ ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్. సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరల్ ఉంది కదా, జనరల్ మీద క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. యాక్చువల్గా నాది అప్డేట్ అయిపోయింది కాబట్టి చూపించట్లేదు, బట్ మీ దాంట్లో ఏమైనా పెండింగ్ అప్డేట్స్ కనిపిస్తే కనుక మీరు అప్డేట్ చేసుకోవచ్చు. 3.9 GB ఉంది, అది నేను చూశాను. మీకు తెలిసిందే, ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అది. సో నాకు ఆల్మోస్ట్ 20 to 30 minutes పట్టింది అది డౌన్లోడ్ అయ్యి, ఇన్స్టాల్ అయ్యి, రీస్టార్ట్ అయ్యి మళ్ళీ ఫోన్ యాజ్ యూజువల్ స్టేట్లోకి రావడానికి. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెట్వర్క్ స్పీడ్. సో ఇప్పుడు మీది నెట్వర్క్ స్పీడ్ బాగుంటే కనుక డౌన్లోడ్ తొందరగా అయిపోతుంది. అదైతే 20 to 30 minutes పట్టింది అంతే. సో ఇలా అప్డేట్ చేసుకోవాలన్నమాట, ఇది ప్రాసెస్. సో ఇప్పుడంటే ఈ ఫోటో నాది మీకు కనిపిస్తుంది, కానీ ఇంతకుముందు ఏమైందంటే యాప్స్ మొత్తం ఈ ఫోటోని కవర్ చేసేది, వాల్పేపర్ని. ఓకే. సో iOS 18 అప్డేట్ వల్ల ఏమొచ్చిందంటే, సో ఇప్పుడు వీటిని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, యాప్ కస్టమైజేషన్ నేను మీకు చెప్తున్నాను. సో మీరు స్క్రీన్ మీద ఎక్కడన్నా జస్ట్ ఒక 2 seconds అలా హోల్డ్ చేసుకొని పట్టుకుని ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇలా ఎడిట్ అంటే ఐకాన్స్ని కానీ యాప్స్ని మూవ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అనమాట. ఆ పొజిషన్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇలా మీరు ఏంటంటే మీ వాల్పేపర్ మీకు కనిపించేటట్టు, ఒకవేళ కనిపించాలనుకుంటే కనుక అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది iOS 18 అప్డేట్ ఫీచర్తో వచ్చిందనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే యాప్స్ని హైడ్ చేయడం అండ్ యాజ్ వెల్ యాజ్ యాప్కి లాక్ పెట్టుకోవడం అనమాట.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసే ఉంది. ఫోటోస్ ఇంపార్టెంట్. ఎవరు చూడకూడదు. మన పర్సనల్స్ వేరే వాళ్ళు చూడకూడదు అనుకున్నప్పుడు, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోస్‌ని మీరు లాక్ చేసుకోవాలనుకుంటే గనక, ఏదన్నా ఫోటోసనే కాదు, ఏదన్నా మీరు స్పెసిఫిక్‌గా లాక్ చేయాలి, హైడ్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే, ఆ స్పెసిఫిక్ అప్లికేషన్ మీద జస్ట్ అలా హోల్డ్ చేసి 2 సెకండ్స్ ఉంచితే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయనమాట. ఆ ఆప్షన్స్‌లో మీకెప్పుడైతే రిక్వైర్ ఫేస్ ఐడీ కనిపిస్తుందో, అది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే అని సో, సెలెక్ట్ చేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే డన్ అని కొట్టండి. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఫోటోస్ నేను ఇప్పుడు క్లిక్ చేస్తే అది ఫస్ట్ నా ఫేస్ డిటెక్ట్ చేసిన తర్వాతనే ఫోటోస్ లైబ్రరీ అనేది ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు మీకు అది కనిపిస్తుంది చూడండి. ఫోటోస్ ఓపెన్ చేశానా, నా ఫేస్ డిటెక్ట్ చేసింది, ఓపెన్ అయింది. సో, అలా వర్క్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్‌ని హైడ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదైతే యాప్‌ని హైడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని స్పెసిఫిక్‌గా అలా ప్రెస్ చేసి, హోల్డ్ చేసి ఒక 2 సెకండ్స్ ఉంటే మళ్ళీ మనకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు రిక్వైర్ ఫేస్ ఐడీ ఉంది కదా! అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. హైడ్ అండ్ రిక్వైర్ ఫేస్ ఐడీ అని. సో, అది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా హైడ్ అవుతుందది. సో, ఇప్పుడు మళ్ళీ మీరు యాప్‌ని హైడ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. హైడ్ అని కొట్టండి. సో, ఆటోమేటిక్‌గా యాప్ వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు మీరు యాప్‌ని ఎక్కడ చూసినా మీకు కనిపించదు చూడండి వాట్సాప్‌లో. ఈవెన్ యాప్ లైబ్రరీలో కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇక్కడ మీకు కింద సెర్చ్ ఆప్షన్ ఉంది కదా! ఈ సెర్చ్ ఆప్షన్‌లోకెళ్ళి కూడా మీరు వాట్సాప్ అని సెర్చ్ చేస్తే కనిపించదు ఎవరికీ. ఓకే. సో, ఇప్పుడు ఆ హైడ్ అయిన యాప్‌ని ఎలా ఓపెన్ చేయాలి అంటే, మీరు యాప్ లైబ్రరీలోకి వెళ్తే మీకు కింద బాటమ్ రైట్‌లో హిడెన్ ఫోల్డర్ కనిపిస్తుంది కదా! ఇక్కడ హిడెన్ అని. సో, దాని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా పైన మీ ఫేస్ డిటెక్ట్ చేసి అప్పుడు వాట్సాప్ చూపిస్తుంది చూడండి. సో, మళ్ళీ ఇప్పుడు ఈ వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఐడీ అండ్ దెన్ ఇట్ విల్ ఓపెన్. సో, అలా వర్క్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఇది హైడ్ చేసాం కదా! నాకు ఇప్పుడు ఇది అన్‌హైడ్ అవ్వాలి. నాకు అప్లికేషన్ కనిపించాలి. ఎలా అంటే గనక సింపుల్ హిడెన్ ఐకాన్స్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఫేస్ ఐడీ వస్తుంది కదా! డిటెక్ట్ అయిపోయింది. వాట్సాప్ వచ్చింది. సో, ఇప్పుడు మీరు దీన్ని ఎలా అన్‌హైడ్ చేయాలి అంటే ఆ యాప్ మీద మళ్ళీ స్పెసిఫిక్‌గా ప్రెస్ చేసి 2 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచితే మీకు ఆప్షన్స్ వస్తాయి కదా! ఆప్షన్స్ వచ్చిన వెంటనే డోంట్ రిక్వైర్ ఫేస్ ఐడీ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుందది. సో, వెళ్ళిపోయి ఎక్కడికొస్తుంది? మళ్ళీ యాప్ లైబ్రరీలో కనిపిస్తుంది చూసారా? బట్ మళ్ళీ హోమ్ స్క్రీన్‌కి రాదు. మళ్ళీ హోమ్ స్క్రీన్‌కి రావాలంటే మీరే మాన్యువల్‌గా యాడ్ చేసుకోవాలి. ఎలా? మళ్ళీ యాప్‌ని ప్రెస్ చేసుకొని అలా ఉంచితే మీకు కింద ఆప్షన్ వస్తది చూడండి. యాడ్ టు హోమ్ స్క్రీన్ అని. దాని మీద క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్‌కి యాడ్ అయిపోతది. మళ్ళీ దీన్ని మీరు ఏదైనా స్పెసిఫిక్ ప్లేస్‌లోకి మూవ్ చేసుకోవాలనుకుంటే గనక మూవ్ చేసుకోవచ్చు. ఎలా మూవ్ చేసుకోవచ్చో తెలుసు కదా! స్క్రీన్ మీద జస్ట్ అలా 2 సెకండ్స్ అలా హోల్డ్ చేసి ఉంచితే ఆటోమేటిక్‌గా మూవ్‌మెంట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు యాప్‌ని మూవ్ చేసుకోవచ్చు. సో, ఇది ఇలా యాప్స్ మనం హైడ్ చేసుకోవచ్చు, అన్‌హైడ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఈ యాప్స్‌కి మనం కలరింగ్ ఇచ్చుకోవచ్చు. అది ఎలా అంటే అగైన్ స్క్రీన్ మీద 2 సెకండ్స్ ఇలా పట్టుకొని హోల్డ్ చేసి ఉంచితే మీకు పైన లెఫ్ట్ సైడ్ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కస్టమైజ్ మీద క్లిక్ చేస్తే మీకు కింద ఆప్షన్స్ వస్తాయి. లైట్ అంటే ఇప్పుడు ఉంది లైట్ మోడ్ అనమాట. డార్క్ సో, చూడండి యాప్స్ కలరింగ్ మారిపోయిందనమాట. అండ్ ఆటోమేటిక్. సో, నేనైతే ఆటోమేటిక్‌గా వాడుతున్నాను యాక్చువల్‌గా. సో, అది. సో, స్పెసిఫిక్ కలర్స్ మీకు ఏమైనా ఫేవరెట్ కలర్స్ ఉంటే వాటిని కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే టింటెడ్ మీద క్లిక్ చేసి సో, మీరు ఏ కలర్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చనమాట. లార్జ్ ఐకాన్స్ కావాలంటే లార్జ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్మాల్ కావాలంటే స్మాల్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు లాక్ స్క్రీన్ మీద ఉన్న ఈ కెమెరా అండ్ టార్చ్ లైట్‌ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో, మీరు ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఈ స్క్రీన్‌ని ఇలా హోల్డ్ చేసి పట్టుకొని ఉంటే మనకి కస్టమైజ్ అనే ఆప్షన్ వస్తుంది. సో, కస్టమైజ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ లాక్ స్క్రీన్ అని వస్తుంది కదా! లాక్ స్క్రీన్ మీద క్లిక్ చేసి మీరు ఏమేమైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో రిమూవ్ చేసేయొచ్చనమాట. ఇంతకుముందు ఈ టార్చ్ కెమెరా రిమూవ్ చేసే ఆప్షన్ మనకు లేదు. సో, నార్మల్‌గా విడ్జెట్స్ యాడ్ చేసుకొని రిమూవ్ చేసుకునే ఆప్షన్ ఉంది కానీ బట్ కెమెరా అండ్ టార్చ్‌ని రిమూవ్ చేసే ఆప్షన్ లేదు. ఇప్పుడు రిమూవ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. సో, రిమూవ్ చేశాను. నాకు అవసరం లేదు. సెలెక్ట్ చేసుకున్నాను. అయిపోయింది. మళ్ళీ అన్లాక్ చేశాను. అయిపోయింది. సో, దట్స్ ఇట్. అండ్ ఇంకా వచ్చేసి పాస్వర్డ్స్. ఇదేంటి అంటే నేను యూజ్ చేయట్లేదు. యూజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా అప్లికేషన్స్ గానీ, ఏదన్నా వేరే వాటికి క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తుంటే గనక సో, ఇదొక చిన్న ప్లేస్ హోల్డర్ లాంటిదనమాట. సో, ఆల్ యువర్ క్రెడెన్షియల్స్ అనేది మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చనమాట. పాస్వర్డ్స్ గానీ, ఏదన్నా గానీ ఇక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చనమాట. అది నాకు తెలిసింది. నేను చూసింది. అంతకు మించి నాకు ఇంకేం తెలీదు. ఇంకోటి ఏంటి అంటే ఫోటో గ్యాలరీని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఫోటో గ్యాలరీని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ లేదు మనకి. సో, ఇప్పుడేంటంటే ఫోటో గ్యాలరీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమేమైతే ఇక్కడ చూడాలనుకుంటున్నారో ఈ ఫోటో లైబ్రరీలో సో, అవి మీరు చూడొచ్చనమాట. అన్‌వాంటెడ్‌వి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే కిందకొచ్చిన తర్వాత మీకు ఇక్కడ కస్టమైజ్ అండ్ రీఆర్డర్ కనిపిస్తుంది కదా! సో, మొత్తం కంప్లీట్ కిందకొచ్చేయాలి. కిందకొచ్చిన తర్వాత కస్టమైజ్ అండ్ రీఆర్డర్ ఉంది కదా! అది క్లిక్ చేసి మీరు ఏమేమైతే చూడాలనుకుంటున్నారో ఫోటో లైబ్రరీలో అవన్నీ మీరు చెక్ చేసుకొని ఉంచుకోవాలి. ఏమైతే వద్దనుకుంటున్నారో అవన్నీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో, నాకు ఏమేమైతే వద్దనుకున్నానో అవన్నీ నేను అన్‌చెక్ చేసేసాను. ఒకవేళ మీరు రీఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ లాస్ట్‌కి హాంబర్గర్ ఐకాన్ ఉంది కదా! రైట్ సైడ్ 3 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి కదా! సో, వాటి మీద క్లిక్ చేసి పైకి కిందకి డ్రాగ్ చేయాలన్నమాట అంతే.
ఇలా. సో హ్యాంబర్గర్ ఐకాన్స్ మూవ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో అలా డ్రాగ్ చేసుకోవచ్చు. నాకు ఈ అలైన్మెంట్ నాకేం పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి సో ఇలా మీరు లైబ్రరీని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏమేమి చూడాలి, ఎలా రీఆర్డర్ చేసుకోవాలి, ఎలా ఏం చేసుకోవాలి అనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫోటో లైబ్రరీలో వచ్చిన ఇంకో కస్టమైజేషన్ ఆప్షన్. సో కంట్రోల్ సెంటర్. సో ఈ కంట్రోల్ సెంటర్ తెలుసు కదా మీకు. సో వీటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కస్టమైజ్ ఆప్షన్ లేదు మనకి. సో ఇది ఎలా కస్టమైజ్ చేసుకోవాలంటే పైన మీకు ప్లస్ సైన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసినా వస్తుంది. లేదంటే కనుక ఈ స్క్రీన్ మీద జస్ట్ అలా హోల్డ్ చేసుకొని ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో మీరు మూవ్ చేసుకోవచ్చు యాక్చువల్గా వీటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, నేను మూవ్ చేసుకోవాలంటే ఇలా మూవ్ చేసుకుంటాను అనమాట. సో ఇలా మనం ఈ విడ్జెట్స్ని కంట్రోల్ సెంటర్ నుంచి మూవ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకోవాలంటే కనుక కింద యాడ్ ఏ కంట్రోల్ అని ఉంది కదా, క్లిక్ చేసి ఈ గ్యాలరీలో మీకు అయితే ఏమేమి కనిపిస్తుందో, మీరు ఏమేమైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ మీరు యాడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాయిస్ మెమో యాడ్ చేయాలనుకుంటున్నాను, వాయిస్ మెమో యాడ్ అయింది. సో దీన్ని స్పెసిఫిక్గా వేరే లొకేషన్లో పెట్టుకోవాలనుకుంటే తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. వద్దు అనుకుంటే తీసేయచ్చు. సో ఇలా వర్క్ అవుతుంది కంట్రోల్ సెంటర్. అండ్ ఇంకే ఫీచర్ ఏంటంటే చెప్పాను కదా, సో మనం మ్యాక్సిమమ్ సిరికి వాయిస్ త్రూ కమాండ్స్ ఇస్తే ఆటోమేటిక్గా అది వర్క్ అవుతుంది. కమాండ్స్ ఇవ్వడం అంటే వంట చేయి, బట్టలు ఉతుకు ఆ కమాండ్స్ కాదనమాట. సో నార్మల్గా ఇప్పుడు స్క్రీన్ లాక్ చేయాలంటే హే సిరి లాక్ అంటే లాక్ అయిపోతుంది, లేదంటే హే సిరి లాక్ ద స్క్రీన్ అన్న లాక్ అయిపోతుంది. బట్ అన్లాక్ చేయాలంటే మాత్రం మనం మాన్యువల్గా చేయాలి. హే సిరి అన్లాక్ ద స్క్రీన్ అంటే కనుక అన్లాక్ చేయదు. సో మనమే మాన్యువల్గా వెళ్ళి అన్లాక్ చేసుకోవాలన్నమాట. అలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేయాలన్నా కానీ వేరే యాప్, ఫోన్పే కానీ వాట్ ఎవర్ యాప్స్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయి ఉన్న యాప్స్ మాత్రమే అవి ఇన్స్టాల్ అయితేనే అవి ఓపెన్ చేస్తుంది సిరి. సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేయమంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది. హే సిరి ఓపెన్ యూట్యూబ్, హే సిరి వాట్సాప్ ఓపెన్ వాట్సాప్ అంటే ఓపెన్ చేస్తుంది అనమాట. సో చెప్పాను కదా స్క్రీన్ రికార్డింగ్లో వర్కౌట్ అవ్వట్లేదు. సో నేను అది మీకు చూపించలేను ఇక్కడ. సో మీరు ట్రై చేయొచ్చు, అది వర్కౌట్ అవుతుంది. సో అది ఏం చేయాలంటే మీరు చెప్పాను కదా సిరి ఎనేబుల్ చేసుకోవాలి. సో సిరి ఎనేబుల్ చేసుకోకుండా బయ్యా రావట్లేదంటే కనుక కుదరదు, అక్కడ అవ్వదు అక్కడ. సో ఇది ఏంటంటే సిరి ఎనేబుల్ చేసుకోవాలి. సిరిలో మనకు సెట్టింగ్స్ తెలుసు కదా, అవన్నీ మీరు ఎనేబుల్ చేసుకోవాలి, అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్గా ఇది ఎక్కువ వాడలేదు, వాడదలుచుకోలేదు. వాడాను, నాకు కొంచెం కాంప్లికేటెడ్ అనిపించింది. అదేం లేదు, యాక్సెసిబిలిటీలో వాయిస్ ఓవర్ ఒకటాను ఐ ట్రాకింగ్. సో వాయిస్ ఓవర్ ఏంటంటే మనకి అది ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే స్క్రీన్ మీద మనకి ఏమేమి కనిపిస్తుందో అదంతా రీడ్ చేస్తుంది. అండ్ వాయిస్ ఐ ట్రాకింగ్. సో ఇది యాక్చువల్గా ఈజీ అనుకున్నాను, బట్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సో ఏంటంటే ఐ ట్రాకింగ్ ఏంటంటే, సో లెట్సే ఇప్పుడు ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒక చిన్న యాక్టివిటీ వస్తుంది మీకు. స్క్రీన్ మీద ఒక బాల్ వస్తుంది. సో ఆ బాల్ మీద అది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ బాల్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండాలన్నమాట, మూవింగ్ బాల్ మీద. సో అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఐ ట్రాకింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అది కూడా ఎనేబుల్ చేసిన తర్వాత వస్తుంది యాక్టివిటీ. అది కంప్లీట్లీ ఫోకస్ అనేది ఆ బాల్ మీదే ఉండాలి, ఐ ఫోకస్ అంతా. సో నేను చేశాను, వర్కౌట్ అయింది. కాకపోతే ఏంటంటే సో అంత ఇదిగా నేనైతే ఫోకస్ చేయలేను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐ ట్రాకింగ్ ఎనేబుల్ చేసుకొని పైన మీకు బ్యాక్ కనిపిస్తుంది కదా. సో మనం మామూలుగా బ్యాక్ వెళ్ళాలంటే బ్యాక్ మీద క్లిక్ చేస్తున్నాం కదా. సో నార్మల్గా ఐ ట్రాకింగ్ వల్ల యూజ్ ఏంటంటే ఆన్ చేసుకుంటే మీరు ఏ ఆప్షన్ అయితే ఎక్కువసేపు చూస్తున్నారో ఆప్షన్ ఆటోమేటిక్గా మీ ఐ అనేది అక్కడ డిటెక్ట్ అయిపోయి త్రూ ఫ్రంట్ కెమెరా ఏంటంటే ఆ ఆప్షన్ని ఓపెన్ చేయడం కానీ లేదంటే ఎనేబుల్ చేయడం కానీ జరుగుతుంది. అది మీరు కాల్ చేస్తే ట్రై చేయండి. నాకైతే కాంప్లికేటెడ్ అనిపించింది, ఎందుకంటే నేను అది ఎనేబుల్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు మనం మామూలుగా ఇలా బ్యాక్కి వెళ్తాం కదా, ఈ ఆప్షన్ అసలు నాకు రాలేదు. సో నేను ఎంత వెతికినా నాకు ఏం దొరకలేదు. లాస్ట్కి నేను ఫోన్ని రీస్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్ చేసే ఆప్షన్ నాకు అప్పుడు వచ్చిందనమాట. సో అందుకే నేను ఐ ట్రాకింగ్ని అండ్ మోర్ ఓవర్ వాయిస్ ఓవర్ని రెండింటిని యూజ్ చేయట్లేదు. వాయిస్ ఓవర్ని ఎనేబుల్ చేసిన తర్వాత కూడా దీన్ని ఆఫ్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. సో దాన్ని ఏమంటారు, తెలియనప్పుడు మూసుకొని ఉండడం బెటర్ అనిపించింది నాకు, అందుకని ఇంక వదిలేసాను అనమాట. సో నాకైతే నచ్చింది iOS 18 అప్డేట్, చాలా నచ్చింది. సో కొంతమంది భయపెట్టారు, సమ్ డిస్ప్లే మీద లైన్స్ వస్తున్నాయి అది ఇది అని చూశాను కొన్ని సైట్స్లో. నేనైతే యాక్చువల్గా యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం చూస్తున్నాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. బై అక్టోబర్లో రిలీజ్ అవుతుందని చూశాను. సో అది ఏంటంటే అసలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ యాపిల్ ఐఫోన్ అని విన్నాను. సో అందుకని దానికోసం వెయిట్ చేస్తున్నాను. అది వచ్చాక చూడాలి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ప్రజెంట్ అయితే ఇవే అన్ని నేను ఎక్స్ప్లోర్ చేసింది. నాకైతే ఇవి పర్సనల్గా నాకు ఇవి ఇంపార్టెంట్ అనిపించింది, నేను ఎక్స్ప్లోర్ చేశాను, యూజ్ చేస్తున్నాను అంతే. మిగిలినవి నాకు అంత అవసరం లేదు, సో నేను అవి యూజ్ చేయట్లేదు. థ్యాంక్ యూ అండ్ బాయ్ ఆల్, టేక్ కేర్.